ప్రశ్న యూట్యూబర్ రావణ్ విషయంలో కూటమి ప్రభుత్వం చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు చాలా మంచిగా లేవు అని చెప్పేసి యావత్ ప్రజలంతా కూడా చేదరించుకుంటున్నారు. అంటే అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రశ్నిస్తే ఇలా దేశద్రోహ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారని చెప్పేసి నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియాలో కూడా చూపుతున్నారు. అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఎత్తి చూపితే ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతారా? ఇది కరెక్టేనా అని చెప్పేసి యావత్ దేశం మొత్తం కూడా దుమ్మెత్తిపోస్తుంది ఏపీ పోలీస్ వ్యవస్థ మీద. పోలీసులు ఒకసారి ఆలోచన చేయాలి. అధికార పార్టీ నాయకులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. వాళ్ళు పర్మనెంట్ కాదు, కానీ మీరే పర్మనెంట్. అదేవిధంగా రావణ్ విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మాత్రం అస్సలు బాగోలేదు. ఒక యూట్యూబర్ మీద పెట్టినటువంటి శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద పెట్టట్లే. అదేందో మరి అంత కక్ష ఎందుకో మనకైతే అర్థం కాదు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మొదలుపెట్టి ఇప్పుడు రావణ్ దాకా వచ్చింది. ఇంకెక్కడికి వెళ్తుందో తెలియట్లే. దీని మీద ప్రకాష్ రాజ్ గారు చాలా సీరియస్ అయ్యాడు. మీరు మొదలుపెట్టారు, దాన్ని క్లోజ్ చేసే బాధ్యత ప్రజల మీద ఉంది, మేము తీసుకుంటామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆయన మాట్లాడడం మీద కూడా ఒకసారి వినండి. ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలైంది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. తర్వాత బండ గణేష్ తెలుసు కదా మీకు అందరూ కూడా. బండ గణేష్ ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశాడు. రాత్రి తాగుతావు, పొద్దున్నే వాగుతావు, అంతే తప్ప నీ జీవితంలో ఒక పని కూడా లేదు, ఒక వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు, ఒక షూటింగ్ లేదు. పనికి రాని మాటలు, పనికి రాని పోస్టులు, పనికి రాని గొడవలు. ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకొని సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకొని నీ విలువను నువ్వే తగ్గించుకోకు అని చెప్పేసి బండ గణేష్ ప్రకాష్ రాజ్ గారిని ఉద్దేశించి చేసినట్టు పోస్ట్. ఈ పోస్ట్లోనే లెక్క పక్క అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఆయన చెప్పాడు కదా, ఈ గొడవలు నీకెందుకు, నీ పని నువ్వు చూసుకొని చెప్పేసి. మరి బండ గణేష్ కూడా ప్రకాష్ రాజ్తో వీడికి ఎందుకు గొడవ? వీడి పని వీడు చేసుకోవచ్చు కదా. ఆయన ఏదో ఆయన చేసుకుంటాడు, వీడి పని అయితే వీడు చేసుకోవచ్చు కదా. ఈయన ఎందుకు ఆయన ఏళ్ళు వెళ్ళడం? ఆయన మాత్రం ఎడబాగా చేస్తారు, వీడి మాత్రం పాటించడు. దానికి మళ్ళీ ఆయన ప్రకాష్ రాజ్ గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీరు ఆ ఆట మొదలు పెట్టారు, ప్రజలు దాన్ని ముగింపు చేస్తారు, గేమ్ ఆన్ అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేశాడు, రిప్లై ఇచ్చినాడు గట్టిగానే. ఒకసారి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ప్రకాష్ రాజ్ గారు చేస్తుంటే మంచి పనులు, బండ్ల గణేష్ చేసినట్టు ఒక మంచి పని చెప్పండి. బండ్ల గణేష్ చేసినట్టు ఒక మంచి పని సొంతంగా ఏం చేసినాడు? ప్రభుత్వాల ద్వారా చేయించి ఉండొచ్చేమో, ప్రభుత్వాల ద్వారా చేసి ఉండొచ్చేమో. సొంతంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినట్టు ఒక మంచి పని చెప్పండి. ఎవరో ఒక చిన్న పాప చదివిస్తున్నాడు, పెంచుతున్నాడంట, అది తప్ప ఇంకేమైనా ఉంటే చెప్పండి. కానీ ప్రకాష్ రాజ్ గారు ఎన్ని చేస్తున్నాడండి? లెక్క చెప్పుకుంటూ పోతే బోలేని ఉంటాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి కొండారెడ్డిపల్లె, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి బండ్లరహట్టి, ఆ 2 గ్రామాలను ప్రకాష్ రాజ్ గారు దత్తత తీసుకొని ఆయా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం, ప్రాథమిక వైద్యం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాడు. మీకందరూ చాలామందికి తెలుసు ఈ బండ గణేష్ చేస్తున్నాడు. ఒక మంచి పని చెప్పండి. అంతేకాదు ఆర్థిక ఇబ్బందుల్లో
చదువు ఆగిపోయే దశలో ఉన్నటువంటి ఎంతోమంది పేద విద్యార్థులకు తన సొంత డబ్బులతో ఫీజు చెల్లించి ఉన్నత విద్యకు ఆయన బాటలు కూడా వేశారు. అదేవిధంగా దత్తత తీసుకున్నటువంటి కొండారెడ్డిపల్లి గ్రామంలో నిరుపేదలకు ఇల్లు లేవని చెప్పేసి తెలుసుకుని సొంత ఖర్చులతో కొత్త ఇళ్లను నిర్మించి బహుకరించారు. అంతేకాదు కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయినటువంటి పేదలు వలస కార్మికులకు తన ఫామ్ హౌస్లో ఆశ్రయం కల్పించి నిత్యావసర సరుకులు కూడా అందజేశారు. ఆయన గురించి బ్లేడ్ బండ గణేష్ గారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయండి? కాబట్టి అంతేకాదు పాఠశాల పునరుద్ధరణ కానీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించి ఉపాధ్యాయులను సమకూర్చడం ద్వారా గ్రామీణ విద్యను బలోపేతం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాడు ప్రకాష్ రాజ్ గారు. ఇలా చెప్పుకున్న పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని బెస్ట్ సెలెక్ట్ చేసుకొని మరి మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బండ్ల గణేష్ తాగినప్పుడు ఒక మాట, నిద్రలో ఉన్నప్పుడు ఒక మాట, మేలుకున్న తర్వాత ఒక మాట, ఈ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడానికి వీటి పనికి వస్తాయి తప్ప వీటి వల్ల ప్రజాస్వామ్యానికి ప్రజలకు రూ. 10 లాభంలే. ఎవరికైనా సరే లాభం ఉందా? మొన్నే రీసెంట్గా వీటి చేసినటువంటి వీటి తీసుకున్నటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో పౌల్ట్రీ ఫారానికి ఆ బ్యాంక్ వాళ్ళు వేలం వేశారు. అది వీటి చేసే ఫ్రాడ్లు. ఈవెన్ కోర్టు కూడా వాటిని మీరు వేలం పాడేసుకోండి, వేలం వేసి అమ్మేసుకోండి అని చెప్పేసి కోర్టు కూడా బ్యాంక్కి అనుమతి ఇచ్చింది. అది వీరు చేసే బతుకు. మళ్ళీ వీరి బతుకి మళ్ళీ ప్రకాష్ రాజ్ గారిని విమర్శిస్తున్నాడు. విమర్శించు తప్పులేదు, దానికి ఒక చక్కగా ఉంటాయి పదాలు, ఆ పదాలు వాడాలి. తెలుసు కదా, నువ్వు స్టేజ్ మీదకి ఎక్కితే మైక్ ఎత్తుకొని ఊగిపోతావు కదా, అలానే తాగి ట్వీట్లు చేస్తే ఇలానే ఉంటాయి గట్టిగా. చేసిన ట్వీట్లు చూడండి ఎట్లా చేశాడు. మొన్న కూడా ఇంతకుముందు కూడా అలానే చేశాడు, బూతులతో రెచ్చిపోయాడు. ఇప్పుడు అలాంటి మాటలే. ఏం పద్ధతిగా రాయలేవా ట్వీట్లు? పద్ధతిగా మాటలు లేవా? ఎక్కడ దొరికారండి స్వామి? ఇటువంటి సంతంతా కూడా 2 తెలుగు రాష్ట్రాలైనా